శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మీనరాశి వారికి ఈ యొక్క మే నెలలో ఎటువంటి ఫలితాలు పొందగలుగుతారు అని చెప్పి చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మీనరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కుజుడు కొంచెం తక్కువమైనటువంటి ఫలితాలు వేస్తున్నారు అన్నమాట. జన్మరాశిలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి తీసుకోవలసినటువంటి నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం, మీ యొక్క డిలేనే కొన్నిసార్లు మీకు ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుందన్నమాట. అంటే మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో ఆలోచన చేసి తీసుకుందాంలే అని చెప్పి మీ యొక్క ఆలోచనలో కొన్ని భారీ నష్టాలకు కూడా గురి చేసే విధంగా ఉంటుందన్నమాట. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే గురువు తృతీయంలోకి పోయినప్పుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం పూర్తి రిజల్ట్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా కొంచెం పర్వాలేదు అన్నట్లుగా కొంచెం ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా రవి యొక్క మార్పు 15వ తారీఖున మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు. వారి వల్ల వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు రావడం అనేది జరుగుతుంది. మే నెలలో 15వ తారీఖు నుంచి రాశి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని ప్రతికూలతలను కలిగించే విధంగా ఉంటాడన్నమాట. రవి కూడా వచ్చినప్పటికీ ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి రాశివారు, మీనరాశివారు. ఆరోగ్యపరంగా కూడా కొన్ని కష్టాన్ని కలిగిస్తాడు. హై బీపీని ఎక్కువగా కలిగించడానికి కారకంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ని కలిగించడానికి కారకంగా ఉంటుంది. హృద్రోగాల్ని కలిగిస్తాడనమాట. అంటే హృదయ సంబంధితమైనటువంటి రోగాల్ని కలిగించడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి ఎప్పుడైతే మే 15వ తారీఖున మంచి స్థానంలోకి రాబోతున్నాడో సంఘంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. ప్రమోషన్స్లో అనుకూలత అనేది ఉంటుంది. గుర్తింపు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులతో కానీ ఒక మంచి సంబంధం అనేది ఏర్పడుతుంది. అది రాబోతున్నటువంటి రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి ఒక ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. మీనరాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క ఫలితం అనేది కొంచెం బాగా సాధించే ఒక అనుకూలమైనటువంటి స్థితిలోకి వీళ్ళని మౌల్డ్ చేయగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే రవి ఎప్పుడైతే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాగలుగుతాడో ఫైనాన్షియల్గా కూడా అది లయబిలిటీగా ఉంటుందన్నమాట. అంటే వ్యాపార పరంగా కూడా ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతుంది 15వ తారీఖు నుంచి వరకు. మొదటి 15 రోజుల్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని కష్టాలని చికాకుల్ని కలిగించే విధంగా ఉంటుంది. జన్మరాశులకి కుజుడు రాహువు కలిసి ఉన్నప్పుడు కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగిస్తాడనమాట. అంటే బాడీలో అధికమైనటువంటి జ్వరపీడత్వాన్ని కూడా కలిగించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. రక్త సంబంధితమైనటువంటి వ్యాధులు అంటే ఏవైతే బ్లడ్ వ్యాధులను కలిగించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తలు అనేది ముఖ్యం. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలోకి బుధుడు శుక్రుడు కలిసినటువంటి యోగం అత్యంత శుభయోగంగా చెప్పచ్చు అన్నమాట. వ్యాపారంలో రొటేషన్ అనేది బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి కొంచెం యోగించే విధంగా ఉంటుందన్నమాట. మే 1వ తారీఖున గురువు తృతీయంలోకి మారబోతున్నాడు. జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రాహువు కుజుడు, ధనస్థానంలోకి శుక్రుడు బుధుడు ఉన్నాడు అన్నమాట. శుక్రుడు బుధుడు జన్మరాశిలోకి రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం ఫలితం తక్కువగా ఉన్నప్పటికీ కూడా బుధుడు శుక్రుడు కలయిక అనేది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్ మూమెంట్ అనేది బాగుంటుంది. మాట్లాడే మాట అనేది బాగుంటుంది. సంఘంలో గౌరవం గుర్తింపు అనేది పొందగలుగుతారు. 10 మంది నోరులో నానడం అనేది జరుగుతుంటుంది. కానీ మాట అనేది కోపం అనేది తగ్గించుకోవాలి రాశివారు. విద్యార్థులకు వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ధనస్థానాల్లో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు ఈ రాశి వారికి. కానీ రవి ఎప్పుడైతే గురువు వచ్చి ఎప్పుడైతే తృతీయంలోకి మారబోతున్నాడో అప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటుంది. కాబట్టి రాశి వారు కొద్దిగా కష్టపడి చదవటం అనేది స్టార్ట్ చేయాలి. విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహం మంత్రజపం అనేది స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులు గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పోటీ పరీక్షలు అయినటువంటి ఐఐటి కానీ నెట్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో ఏలినాటి శని ప్రభావం అనేది కూడా వీరి మీద స్టార్ట్ అయ్యింది. ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వ్యయ స్థానంలోకి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఎప్పుడైతే శనిగ్రహ సంచారం స్టార్ట్ అవుతుందో దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి ఖర్చు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని ఖర్చుకారకుడు, అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొద్ది ప్రతిబంధకాన్ని ఎక్కువగా చూస్తుంటాడు. ఎందుకంటే శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఎక్కువగా ఉంది వీరి మీద. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి భాగ్యస్థానం మీద కూడా ఉందన్నమాట. అంటే తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చూపించే విధంగా ఉంది. తండ్రి గారి ప్రమోషన్స్ కానీ, తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ధనం కానీ, తండ్రి గారి తరపు బంధువుల యొక్క ఆరోగ్యపరంగా కూడా దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. లక్ పరంగా కూడా కొద్ది ఫ్యాక్టర్ అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. శని వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్యాక్టర్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. పేరు ప్రఖ్యాతలు రావటం అనేది జరుగుతుంది. సంఘంలో ఒక సన్మానం జరగడం అనేది జరుగుతుంది. ఎక్కడికి పోయినా సరే మీ పేరు అనేది 15వ తారీఖు తర్వాత ఒక నెల రోజుల పాటు, అంటే మే 15 నుంచి జూన్ 15 వరకు కూడా రవి యొక్క అనుకూలత అనేది వీరిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. రాజకీయ పరంగా కూడా దూరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ దగ్గరికి చేరడం అనేది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. 15వ తారీఖు తర్వాత బంధువులు, స్నేహితులు అందరూ మిమ్మల్ని పొగడటం, మీరు చేసేటువంటి పనులను స్తుతించడం మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు వాళ్ళందరితో సరదాగా గడపడం అనేది జరుగుతుంటుంది. బంధువులతో గడపటం అనేది జరుగుతుంది. మరియు మీ యొక్క పిల్లల యొక్క వారి యొక్క సెటిల్మెంట్ గురించి అప్పుడప్పుడు మనసులో బాధ అనేది కలిగే విధంగా ఉంటుంది. అందరూ ఒక మాట మీదకి వచ్చి నిలబడాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కొంచెం వ్యతిరేకంగా మీ యొక్క పిల్లలు కానీ, వారి యొక్క బిహేవియర్ కానీ ఒకరిని మానసికంగా కూడా బాధించే విధంగా ఉంటుంది. వీరెందుకు నేను చెప్పినటువంటి మాట వినట్లేదు, నేను వీరికి మంచి మార్గాన్ని సూచిస్తున్నా సరే వీరెందుకు అదే దారిలో వీరు ప్రయాణం చేయట్లేదు అనేది ఒక మానసికంగా కూడా ఒక బాధను కలిగించే విధంగా ఉంటుంది. అన్ని విషయాలకి సమయమే, కాలపురుషుడు నిర్ణయమే సమాధానం చెప్తుంది అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. దేవుడి మీద భారాన్ని వేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. ఆ విధంగానే ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ యొక్క నెల అనేది ప్రశాంతమైనటువంటి జీవితంగా గడుస్తుందన్నమాట. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ద్వితీయార్థంలో పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి కాలం పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి అంతగా అనుకూలించడం ద్వితీయార్థంలో. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం గమనించినట్లయితే, జన్మరాశిలోకి సంచారం చేస్తున్నటువంటి రాహువు, కుజుడు ఇద్దరు అనుకూలంగా లేరు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉన్నటువంటి కేతువు అన్నమాట. అదేవిధంగా కుజుడు యొక్క దృష్టి కూడా సప్తమం మీద ఉన్నది, అష్టమం మీద కూడా ఉంది కాబట్టి కుజగ్రహం మంత్రజపం చేసుకోవాలి. ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం పూట పూజా పునస్కారం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవచ్చు. అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవాలి. అదేవిధంగా కుజగ్రహ మంత్రం జపం కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం ఎక్కువగా పొందగలుగుతారు. ధనస్థానంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే శని, ఈ యొక్క రాశి వారికి శని యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం, వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది చేసుకోవాలి. ధనస్థానాల్లోకి రవిగ్రహ సంచారం చేస్తున్నాడు కాబట్టి మొదటి 15 రోజులు ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించటం, ఎర్రటి పూలతో పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా వీరు సూర్య నమస్కారాలు అనేది ఎక్కువగా చేయాలన్నమాట, ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. అప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.